ఏంటి ఆర్టికల్ ఏంటి? జ్యుడిషియల్ రిమూవల్, టఫ్ లా విత్ ఏ లూప్ హోల్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద పాలిటీ డొమైన్ అనమాట. సో దీన్ని మీరు ఒక కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ కింద యూ హ్యావ్ టు లుక్ ఇట్ యాజ్ అ స్టాటిక్ కాన్సెప్ట్. చెప్పే కదా యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఏవి కూడా కరెంట్ అఫైర్స్ లేకుండా రావట్లేదు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు న్యూస్లో ఉంటే దీని బేస్ మీద స్టాటిక్ క్వశ్చన్ వస్తుంది తప్ప స్టాటిక్లో నుంచి ఒక కాన్సెప్ట్ అడుగుదామని యూపీఎస్సీ అడగట్లేదు. ఎక్కడే అనమాట మొత్తం ఇష్యూ అంతా దీని గురించి అవుతుంది. సో వీ హ్యావ్ 3 types ఆఫ్ జ్యుడిషియరీ. చెప్పండి ఏం జ్యుడిషియరీ ఉంది? లోవర్ జ్యుడిషియరీ, హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్. మనకి 3 types ఆఫ్ జ్యుడిషియరీ ఉంది. ఏమేమి ఉన్నాయి? అన్నిటికంటే లోవర్లో మీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చూస్తుంటారు కదా, లోవర్ జ్యుడిషియరీ, తర్వాత హైకోర్ట్, ప్రతి స్టేట్కి ఏముంటుంది? హైకోర్టు ఉంటుంది, అండ్ లాస్ట్ వీ హ్యావ్ సుప్రీం కోర్ట్. సో దీన్ని ఏమంటాం మనం? ఒకదాంతో ఒకటి సంబంధం అనమాట. సినిమాల్లో చూస్తుంటారు కదా, నేను ఎక్కడ కేసు ఓడిపోతే ఏమంటాడు? వేరే దగ్గరికి వెళ్తాను, నెక్స్ట్ హయ్యర్ కోర్టుకి వెళ్తాను. అక్కడ ఓడిపోతే నెక్స్ట్ సుప్రీం కోర్టుకి వెళ్తాను అంటాడు. సో దేనివల్ల ఆ డైలాగ్ వేయగలుగుతున్నారు? ఇన్ ఇండియా వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అంటే ఏంటో మీకు తెలియదు, బేసికల్గా తెలియకుండా ఏంటి అనేదే ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ ద టర్మ్ ఇంపీచ్మెంట్. ఏంటి ద టర్మ్ ఇంపీచ్మెంట్? ఈ టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తాం అజయ్? వెనక్కు పాలిటీ క్లాస్. ద టర్మ్ ఇంపీచ్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెసిడెంట్ రిమూవల్, ఆర్టికల్ 61. ప్రెసిడెంట్ రిమూవల్ ఆర్టికల్ ఏంటి? 61. నార్మల్గా సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అయినా, సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఆఫ్ యూఎస్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అయినా, వాళ్ళకి యూజ్ చేసే టర్మ్ ఏంటి? ఇంపీచ్మెంట్. సేమ్ ఈ ఇంపీచ్మెంట్ అనే టర్మ్ని మనం అక్కడి నుంచే తీసుకొచ్చాం అనమాట. అక్కడ ఎవరెవరికి యూజ్ చేస్తారు ఇంపీచ్మెంట్ అంటే? ఏమో యూఎస్ లోపల ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ జడ్జెస్. ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తాం? యూఎస్ లోపల ఎవరెవరికి యూజ్ చేస్తాం? ప్రెసిడెంట్, జడ్జెస్. బట్ ఇండియా లోపల ఏం చేసామంటే ఈ ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ఓన్లీ ప్రెసిడెంట్కే పెట్టాం అనమాట. ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ఎవరికి పెట్టాం? ప్రెసిడెంట్కే పెట్టాం అనమాట. సో ఎందుకు ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ప్రెసిడెంట్కి యూజ్ చేస్తాం? హీ వైలేట్స్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే అతన్ని ఏం చేస్తాం? ఇంపీచ్ చేస్తాం అనమాట. బట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ వి విల్ కాల్ ఇట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అవని, హైకోర్టు అవని, వాళ్ళని ఏమని పిలుస్తాం? రిమూవల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రిమూవల్. బట్ ఇంపీచ్మెంట్ అనే పదం ఎవరికి యూజ్ చేస్తాం ఇండియా లోపల? ఓన్లీ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61. అకార్డింగ్ టు ఆర్టికల్ 61 వీ విల్ కాల్ ఇట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. బట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని, హైకోర్ట్స్ని రిమూవ్ చేయాలంటే వాళ్ళని ఏమంటాం మనం? ఓన్లీ రిమూవల్ అనేసి అంటాం అనమాట. సో ఎవరినైనా తీసేయాలి. సో తీసేయాలంటే ఫస్ట్ ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింట్మెంట్ తెలియాలి కదా. సో మనకి సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉంటారు, హైకోర్టులో జడ్జెస్ ఉంటారు. హూ విల్ అపాయింట్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్ట్ జడ్జెస్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ విల్ అపాయింట్ ఆల్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో సేమ్ ఇప్పుడు రిమూవల్. సో మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 61 లోపల ఏం మాట్లాడతాం? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. దానికి మనం ఏం మాట్లాడతాం? ఇంపీచ్మెంట్ అనే పదం వాడతాం. అక్కడ ఏం మెజారిటీ ఉంటుంది? 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. ప్రెసిడెంట్ దగ్గర ఏం యూజ్ చేస్తాం మనం? 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్, బోత్ హౌసెస్, ఎయిదర్ ఇట్ మే బి లోక్సభ ఆర్ రాజ్యసభ. ఈ రెండు సెపరేట్. సేమ్ హైకోర్ట్ జడ్జెస్ కూడా రిమూవల్కి ఏదో ఒకటి ఉంటుంది కదా. హైకోర్ట్ జడ్జెస్ ఆర్ సుప్రీంకోర్ట్ జడ్జెస్కి రిమూవల్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 124. ఏంటి చూడండి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5. చెప్పండి.
అకార్డింగ్ టు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5. దేని గురించి మాట్లాడుతుంది? రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్కి ఆర్టికల్ ఏంటి? 124 సబ్ క్లాస్ 4, 124 సబ్ క్లాస్ 5. ఒకరిని తీసేయాలనుకుంటున్నారు, సుప్రీంకోర్టు జడ్జిని తీసేయాలనుకుంటున్నారు, హైకోర్టు జడ్జిని తీసేయాలనుకుంటున్నారు. ఒక మనిషిని ఎప్పుడు తీసేస్తారు మీరు జాబ్ నుంచి? ఎప్పుడు తీసేస్తారు? కరెక్ట్గా పని చేయకుండా ఏదైనా తప్పు చేస్తే. దెన్ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ అంటే ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మీకు అడుగుతాడు వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే మీరు ఏం చూడాలి ఆప్షన్ లోపల? ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. చెప్పండి, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ టు రిమూవ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే మీరు ఏం చెప్పాలి? ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మిస్బిహేవియర్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు నేనున్నాను, ఒక అమ్మాయి నడుస్తుంటే ఏ పోరి అనేసి ఒక విజిలేసి తన మీదకి ఒక పువ్వు ఇస్తాను. అదేంటి? అది మిస్బిహేవియర్. అది మన దృష్టిలో మిస్బిహేవియర్. లేకపోతే ఒక నార్మల్గా క్లాస్లో ఒక సన్నంగా ఉండి ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను? దొక్కలా ఉన్నాను. ఆడు వస్తుంటే కాలు అడ్డు పెడితే ఆడు పడిపోయాడు. ఆడు కోపం వచ్చింది, ఏరా అడ్డు పెట్టాను, నేను రివర్స్ 2 కొట్టాను. దాన్ని ఏం చేస్తున్నాను నేను? మిస్బిహేవియర్. ఎందుకు? నాకు పవర్ ఉంది. బట్ జ్యుడిషియరీ లోపల మిస్బిహేవియర్ అంటే ఏంటి? జ్యుడిషియరీ లోపల మిస్బిహేవియర్ ఏంటంటే సాబోటాజింగ్ జ్యుడిషియరీ. ఏంటి? సాబోటాజింగ్ జ్యుడిషియరీ. మనం జ్యుడిషియరీని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నీకు నాకు గొడవ అయితే మీరు ఏమంటారు? ఫస్ట్ కోర్టులో తేల్చుకుందాం పద అంటారు. ఎందుకు? అక్కడ మీకు వెళ్తే ఏం జరుగుతుందని? న్యాయం జరుగుతుందని. సో ఎప్పుడైతే న్యాయం జరుగుతుందనే ప్లేస్కి నీకు న్యాయం జరగదనిపిస్తే అలాంటి పని నేను చేస్తే జడ్జి కింద నేనేం చేస్తున్నాను? సాబోటాజింగ్ జ్యుడిషియరీ, మిస్కండక్ట్, కరప్షన్. జ్యుడిషియరీ లోపల కరప్షన్ చేస్తున్నానంటే అర్థం ఏంటి? నేను ఎవడైతే తప్పు చేశాడో వాడి సైడ్ వెళ్ళిపోతున్నాను. సో మిస్బిహేవియర్ అంటే ఏమేమి వస్తాయి? సాబోటాజింగ్ జ్యుడిషియరీ, మిస్కండక్ట్, కరప్షన్. ఏదైతే ఇంటిగ్రిటీ, నేను ఏదైతే పని ఏదైతే నిబద్ధతతో చేయాలో అది నేను చేయట్లేదు అనమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? ఆర్టికల్ 21లో ఒక చదివాం మనం, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. వాట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్? దెర్ ఇస్ పర్సన్ ఏ, పర్సన్ బి. ఏంటి? డిస్ప్యూట్ బిట్వీన్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. ఎప్పుడైనా ఇద్దరు గొడవ అయినప్పుడు దేర్ షుడ్ బి థర్డ్ పర్సన్ హూ ఈస్ న్యూట్రల్. అతను ఎలాగై ఉండాలి? న్యూట్రల్. సెకండ్ ఏమై ఉండాలి? అన్ఇంట్రెస్టెడ్. వీడు గెలిచినా సంబంధం లేదు, వీడు గెలిచినా సంబంధం లేదు. అలాంటి పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం. దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సేమ్ ఇదే థింగ్ జ్యుడిషియరీ లోపలికి తండి. ఒకవైపు నేనుంటా, గవర్నమెంట్ మీద కేసేస్తా, లేకపోతే నేనుంటా ఇంకొక పర్సన్ మీద కేసేస్తా, ఏ, బి. మూడో పర్సన్ ఎవరు? జడ్జెస్, జ్యుడిషియరీ. వీళ్ళు ఎప్పుడైతే మిస్బిహేవియర్ చేస్తారో, మిస్బిహేవియర్ అంటే కరెక్ట్గా కరప్షన్ చేయడం, మిస్కండక్ట్ చేయడం, జ్యుడిషియరీ యొక్క అథారిటీని కించపరచడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని తెలియకుండా ఏం చేస్తున్నారు? వైలేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం మనం? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వి విల్ రిమూవ్ దెమ్. కాన్స్టిట్యూషన్ లోపల గ్రౌండ్ ఏమి ఇచ్చింది? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 5 డీల్స్ విత్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. సేమ్ ఇదే 217. నెక్స్ట్ ఏంటి? 217 హైకోర్ట్ జడ్జెస్ రిమూవల్. 217 ఎవరి జడ్జెస్? ఏ జడ్జెస్ రిమూవల్? హైకోర్ట్ జడ్జెస్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిమూవల్ ఏంటి? 124 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5. 217 అనేది దేని గురించి మాట్లాడుతుంది? హైకోర్ట్ జడ్జెస్ రిమూవల్. ఈ రెండు న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అంటే 124 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5. హైకోర్ట్ జడ్జెస్కి రిమూవల్ ఆర్టికల్ 217. ఎక్కడ వరకు క్లియర్ కదా? గ్రౌండ్స్ ఏంటి రిమూవల్కి? ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఆ తప్పు ఏదైతే ఉందో అది చేసింది ఏంటి? ప్రూవెన్ అవ్వాలి. నిందేస్తే సరిపోదు, ఇట్ హ్యాస్ టు బి ప్రూవెన్. అందుకే ఎలిజ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అన్నది ఎలిగేషన్ కాదు, ఈ హాజ్ ఆస్క్డ్ ఫర్ ప్రూవెన్. కరప్షన్ చేశాను అంటున్నారు జడ్జిని, నిరూపించండి. అందుకే ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. అప్పుడు ఏం చేయొచ్చు? జడ్జిని రిమూవ్ చేసేయచ్చు. సుప్రీంకోర్టు జడ్జికి ఆర్టికల్ ఏంటి?
124 సబ్ క్లాస్ 4, 124 సబ్ క్లాస్ 5. హైకోర్టు జడ్జికి 217. దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్? దేనికైనా ప్రాసెస్ ఉంటుందా లేదు? ప్రతిదానికి ప్రాసెస్ ఉంటుంది. మీరు స్నానం చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ సబ్బు పెట్టుకుంటారు, నీళ్ళు వేసుకుంటారు, సబ్బు పెట్టుకుంటారు. చెప్పండి. డైరెక్ట్ సబ్బు పెట్టేసుకుంటావు, నీళ్ళు వేసుకో. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇక సబ్బు పెట్టుకుంటావు. ఎందుకు? నురుగు వస్తుంది. ఓకే, అదే ఫోమ్ వస్తుంది, ఆ లేదర్ వస్తుంది, అప్పుడు మీ డస్ట్ అంతా క్లియర్ అవుతుందని. ఎవడైనా అదే కదా, ఎవడో ఉంటాడు తిక్కలోడు. సో ప్రతిదానికి ఏముంటుంది? ఒక ప్రాసెస్ ఉంటుంది. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ కూడా ఏముంటుంది? ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఆ ప్రూవెన్ మిస్బిహేవియర్ అంటే ఏంటో చెప్పలేదు, ఇన్కెపాసిటీ అంటే ఏంటో చెప్పలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్, వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలో ప్రాసెస్ చెప్పలేదు అనమాట. సో ప్రాసెస్ గురించి మనం ఏం చేసాం? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. నాతో పాటు చెప్పండి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 మనం పాస్ చేసాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అంటే ఏంటి? బోత్ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే ఎక్కడ ఉంది ఆ ప్రాసెస్? మనం రిమూవ్ చేసే ప్రాసెస్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. నాతో పాటు చెప్పండి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం వాళ్ళని రిమూవ్ చేసే ప్రాసెస్ పెట్టాం. ఏ ప్రాసెస్తో రిమూవ్ చేయాలని? ఫస్ట్, లోక్సభ అయితే 100 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఎంతమంది? 100 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. రాజ్యసభ అయితే 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఒక జడ్జిని తీసేద్దాం అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎంతమంది సపోర్ట్ చేయాలి? లోక్సభలో 100 మెంబర్స్, రాజ్యసభ లోపల 50 మెంబర్స్. డైరెక్ట్గా అడుగుతాడు ఈ నెంబర్స్. ఎగ్జామ్లో మనం ఏం చేయలేం. లోక్సభ అయితే ఎంతమంది సపోర్ట్ చేయాలి? 100. రాజ్యసభ అయితే 50 మంది ఫస్ట్ ఆ మోషన్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైతే స్పీకర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తారు? స్పీకర్. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తారు? చైర్మన్. ఏంటి? ఫస్ట్ వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? స్పీకర్ ఆర్ చైర్మన్. స్పీకర్ ఆర్ చైర్మన్ డిసైడ్ చేస్తాడు మోషన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది. ఏంటి? స్పీకర్ ఆర్ చైర్మన్ విల్ యాక్ట్ యాజ్ ఫస్ట్ డోర్. ఫస్ట్ డోర్ కింద యాక్ట్ చేస్తారనమాట వీళ్ళు. ఎవరెవరు? స్పీకరు, చైర్మన్. ఆ మోషన్ని యాక్సెప్ట్ చేయాలా లేదని. అప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది? వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారు అనుకోండి. వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తే ఇట్ విల్ గో టు ఎ బెంచ్. జ్యుడిషియరీ బెంచ్కి వెళ్తుంది. ఎవరుంటారు? సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. ఫస్ట్ వీళ్ళు తప్పు చేశారని నిరూపించాలి కదా. ఎవరు నిరూపిస్తారు? మళ్ళీ జ్యుడిషియరీయే నిరూపిస్తుంది అంట. ఏంటి? ఎవరెవరు ఉంటారు అందులోపల? సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు, దాంతోపాటు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటాడు. చెప్పండి ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ డిస్టింగ్విష్డ్. చూడండి, ఎవరి మీద కంప్లైంట్ వేస్తున్నాం మనం? జ్యుడిషియరీ. వాళ్ళని ఎవరంటే చెక్ చేసుకుంటారు? వాళ్ళే చెక్ చేసుకుంటారు. సో ఏదైనా జడ్జి రిమూవ్ అవుతాడా? ఒకవేళ ఇక్కడ తప్పు చేశాడని ప్రూవ్ అయితే, ఇక్కడ తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో బోత్ హౌసెస్ లోపల ఆ మోషన్ని పాస్ చేయాలి. ఏ మోషన్ని? రిమూవల్ ఆఫ్ జడ్జెస్ మోషన్కి ఏ మెజారిటీతో పాస్ చేయాలి? అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ మెజారిటీ ఎక్కడ చదివాం మనం? ఆర్టికల్ శ్రావణి ఇసిరేస్తాను డోర్ బయట నుంచి. ఆర్టికల్ 368లో చదివాం. ఏంటి మెజారిటీ? అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సేమ్ ఇదే మెజారిటీ యూజ్ చేసి బోత్ హౌసెస్లో ఆ మోషన్ని పాస్ చేస్తే లాస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే బిల్ అనేది ఏమవుతుంది? అదే జడ్జి అనేవాడు ఏమైపోతాడు? రిమూవ్ అవుతాడు, లేకపోతే రిమూవ్ అవుతాడు. సో ఈ ప్రాసెస్ అంతా చూసారా? కష్టమైన ప్రాసెస్, ఈజీ ప్రాసెస్? చెప్పండి. ఇట్ ఈస్ ఈజీ ఆర్ హార్డ్ టు రిమూవ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్? చెప్పండి. కష్టం. అందుకే నో జడ్జ్ ఇంపీచ్డ్ టిల్ నౌ, అదే నో జడ్జ్ రిమూవ్డ్ టిల్ నౌ. మన ఇండియన్ హిస్టరీ లోపల ఒక్క జడ్జి కూడా రిమూవ్ అవ్వలేదు. దేనివల్ల? ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. సో ఈ ఆర్టికల్ లోపల ఏం మెన్షన్ చేస్తున్నారంటే, రీసెంట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక హైకోర్టు జడ్జిని తీసేయమని చెప్పారనమాట. దానికి వాళ్ళు మోషన్ పాస్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు చైర్మన్.
దేనివల్ల ఇక్కడ స్పీకర్కి చైర్మన్కి ఏముంది, ఇమ్యూనిటీ ఉంది. ఆ మోషన్ యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే చేయకూడదు. అంటే ఆ యాక్షన్ అనేది పొలిటికల్లీ మోటివేటెడ్ అవ్వచ్చు కదా. స్పీకర్ అనేవాడు ఏ పార్టీ నుంచి ఉంటాడు, రూలింగ్ పార్టీ నుంచి ఉంటాడు. కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. జడ్జెస్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏముంది, మనకి లూప్ హోల్ ఉంది. సేమ్ అదే ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలంటే పక్కాగా వాళ్ళు మోషన్ పాస్ చేశారు అనుకోండి, ఒక 100 మంది వెళ్ళి సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ దాన్ని ఏం చేయాల్సిందే, దాన్ని యాక్సెప్ట్ చేసి ఓటింగ్కి పెట్టాల్సిందే. బట్ మన దగ్గర ఏమైపోయింది, జడ్జెస్కి స్పీకరు చైర్మన్స్ అనే వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ గేట్మెన్స్ ఆర్ వాచ్మెన్స్ లాగా యాక్ట్ చేసేసి దాన్ని ఆపేయడానికి ట్రై చేస్తున్నారు. పొలిటికల్లీ మోటివేటెడ్ అవ్వచ్చు. ఇది లూప్ హోల్ ఉంది, దీన్ని మార్చాలి. ఒకవేళ ఇక్కడ 100 మంది సపోర్ట్ చేస్తే, ఇక్కడ 50 మంది సపోర్ట్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఎంతమంది ఉంటారు, ముగ్గురు. ఎవరెవరు, సుప్రీంకోర్టు జడ్జ్ ప్లస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, వీళ్ళు ముగ్గురు దగ్గర పెట్టాలి. తర్వాత ఓటింగ్ పెట్టాల్సిందే. వీళ్ళు వచ్చేసి దీన్ని ఆపొద్దు అనేది ఈ ఆర్టికల్. అర్థమైందా. జ్యుడిషియల్ రిమూవల్ టఫ్ అని ఎందుకు చెప్పే కదా ప్రాసెస్. సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయాలంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5. హైకోర్టు జడ్జెస్ 270. వాళ్ళు రిమూవ్ చేసే గ్రౌండ్స్ ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ప్రాసెస్ ఎక్కడుంది, కాన్స్టిట్యూషన్లో ఉంది, సపరేట్ యాక్ట్ ఉందా, సపరేట్ యాక్ట్ పేరు ఏంటి, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఏంటి ప్రాసెస్ ఏంటి రిమూవ్ చేయడానికి, లోక్సభలో 100 మంది సపోర్ట్ చేయాలి, రాజ్యసభలో 50 మంది సపోర్ట్ చేయాలి. ఫస్ట్ స్పీకర్ చైర్మన్ ఎలా యాక్ట్ చేస్తారు, ఇనిషియల్ డోర్, తర్వాత ఒక బెంచ్కి వెళ్తుంది. ఎవరెవరు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, బోత్ హౌసెస్కి వెళ్తుంది. ఏ మెజారిటీతో పాస్ చేయాలి, అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్. తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ప్రెసిడెంట్. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం ఏమంటున్నాం, టఫ్ లా అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, టఫ్ లా విత్ ఏ లూప్ హోల్. ఆ లూప్ హోల్ ఏంటి, స్పీకర్ చైర్మన్ దాన్ని ఆపేయచ్చు ఆ ప్రాసెస్ని. అందుకే దాన్ని ఏమంటున్నాం, విత్ ఏ లూప్ హోల్. అర్థమైందా. ఎప్పుడు హెడ్డింగ్లోనే మనకు అంతా ఉంటుంది. ఈ ఒక్క హెడ్డింగ్ తెలియాలంటే మీకు ఎంత కాన్సెప్ట్ తెలియాలి చూసారా. ఈ ఒక్క హెడ్డింగ్లోనే మొత్తం ఉంది ఆర్టికల్. బట్ వీ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అనమాట. ఓ సారీ, let's dive into our article. Okay. The author analyzes India's constitutional mechanism for removal of judges. ఇక్కడ ఏమన్నాడు, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అన్నాడు, ఇంపీచ్మెంట్ అన్నాడు. రిమూవల్ అనే అన్నాడు. ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ఎవరికి యూజ్ చేస్తాం, ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్. ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రీసెంట్ ఇంపీచ్మెంట్ నోటీస్ అగెన్స్ట్ ఏ హైకోర్ట్ జడ్జ్. ఎవరేశారు, కాంగ్రెస్. అండ్ ఆర్గ్యూస్ దట్ డిస్పైట్ బీయింగ్ ఇంటెన్షనల్లీ స్ట్రింజెంట్, ద లా కంటైన్స్ ఏ సీరియస్ ప్రొసీజరల్ లూప్ హోల్. ఏంటి, స్పీకరు చైర్మన్ అనేవాళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. దట్ కెన్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. నిజంగా నేను తప్పు చేశాను, హైకోర్టు జడ్జిని నిజంగా నేను తప్పు చేసినప్పుడు నన్ను రిమూవ్ చేయాలా చేయకూడదా, చేయాలన్నప్పుడు ఆ ప్రాసెస్కి మిడిల్లోనే అడ్డంకులు ఉంటే ఏ జడ్జిని మనం రిమూవ్ చేయగలమా, చేయలేము. సో కరప్ట్ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయాలి, శిక్షించాల్సిందే. సో అందుకే చెప్తున్నా డీటెయిల్ అనాలిసిస్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జ్యుడిషియల్ రిమూవల్. Removal of Supreme Court judges is provided under which article? 124 subclause 4 and subclause 5. For High Court judges articles 217 subclause 1B and 218. రాసేసుకోండి, ఎగ్జామ్ లోపల రావచ్చు. నాకెందుకో హించు కొడుతుంది, రావచ్చు. 217 అని చెప్పాను, వాడు ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే ఏంటి, 217 subclause 1B and 218. The Constitution avoids the word what? Impeachment and instead uses రిమూవల్. అది ఓన్లీ ఇంపీచ్మెంట్ అనే టర్మ్ ఎవరికి యూజ్ చేస్తాం, ఓన్లీ ప్రెసిడెంట్. ద జడ్జ్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్, చెప్పండి గ్రౌండ్స్ ఏంటి, ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మీనింగ్ ఆఫ్ మిస్బిహేవియర్ అంటే ఏంటి, మిస్బిహేవియర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీలో క్వశ్చన్ అడుగుతాడు, గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఏంటి, జడ్జెస్కి మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఈజ్ ఇట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అడుగుతాడు. ఏమడుగుతాడు, దాన్ని కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసిందా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వచ్చిందంటే ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ దేన్ని డిఫైన్ చేయలేదు. మైనారిటీస్ అన్నది మైనారిటీస్ని డిఫైన్ చేయలేదు. దేమన్నా సరే దేన్ని కూడా కాన్స్టిట్యూషన్ ఏం చేయలేదు, డిఫైన్ చేయలేదు అనమాట. అది ఎవరికి వదిలేసింది, పార్లమెంట్కి, లా మేకర్స్కి వదిలేసింది వాటిని డిఫైన్ చేసుకోవడానికి. సో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ హెస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇన్క్లూడ్స్ మిస్బిహేవియర్ లోపల ఏమేమి ఉంటాయి, విల్ఫుల్ మిస్కండక్ట్. అనుకొని ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, తను లోవర్ క్యాస్ట్ అని తెలుసు, కావాలని వాడికి నార్మల్ ప్లేట్లో పెట్టకుండా వేరే ప్లేట్లో పెట్టారు.
లేకపోతే ఆయన కింద కూర్చోమంటున్నాను, లేదా అందరితో పాటు కలిసి కూర్చోవద్దు అంటున్నాను. అంటే నేను ఏం చేస్తున్నాను? విల్ఫుల్ మిస్కండక్ట్. నెక్స్ట్ కరప్షన్ చేస్తున్నాను. కరప్షన్ చేస్తున్నాను అంటే ఏం వైలేట్ చేస్తున్నాడు? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. థర్డ్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆన్సర్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి, ఇంకొకటి అజయ్ నా దగ్గరికి ఆన్సర్ తీసుకొని వచ్చాడు. నాకు అజయ్ బాగా తెలుసు, అజయ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఈ స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు. ఇద్దరు లోపల ఎవరికి ఎక్కువ మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది? సేమ్ ఆన్సర్ రాస్తే అజయ్కి వేసే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను ఎట్లా బిహేవ్ చేయాలి ఆ టైంలో? ఇద్దరికీ కూడా ఎవరు వచ్చారని సంబంధం లేకుండా కంటెంట్ బట్టి మార్క్స్ వేయాలి. సో ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు మనం మెరిట్ ఆఫ్ ది కేస్ బట్టి బిహేవ్ చేస్తాం. ఇంటిగ్రిటీ లేనప్పుడు మనకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఫేవర్ చేస్తాం, నచ్చిన వాళ్ళకి ఫేవర్ చేయడం. సో జడ్జెస్ లోపల ఏముండాలి? ఇంటిగ్రిటీ. సివిల్ సర్వెంట్స్ మీ అందరి లోపల ఏముండాలి? ఇంటిగ్రిటీ. అందుకే ఫ్రెండ్ ఇచ్చాడు అనేసి 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుతు పడకండి. నెక్స్ట్, మోరల్ టర్పిట్యూడ్. ఏంటి? మోరల్ టర్పిట్యూడ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ని యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లాస్ట్ ఇయర్ కేదా కాట్కర్ తెలుసా స్టోరీ? ఐఏఎస్ ఆఫీసర్. తను రిజర్వేషన్ యూజ్ చేసేసి లేని పిహెచ్ క్యాండిడేట్ యూజ్ చేసి యూపీఎస్సీ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఏం చేసింది? నేను ఐఏఎస్ ఆఫీసర్ని, ఇప్పుడు నాకు ఇవ్వండి అని ఆర్డర్స్ చేసింది. అంటే ఏంటి? అబ్యూజింగ్ ఆఫ్ ఆఫీస్. ఇవి ఏం చేసినా దేనికని చెప్తాం మనం? ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్ కింద వెళ్తుంది అనమాట. ఎర్రర్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఆర్ నెగ్లిజెన్స్ అలౌన్ డు నాట్ అమౌంట్ టు మిస్బిహేవియర్. మిస్బిహేవియర్ ఏంటంటే తప్పు జడ్జ్మెంట్ ఇస్తేనే కాదు, ఇవి ఏ పనులు చేసినా సరే దాన్ని ఏమంటాం? మిస్బిహేవియర్. స్టాచ్యుటరీ ప్రొసీజర్ ఏంటి? ఏ యాక్ట్ ఉంది? పార్లమెంట్ ఎనాక్టెడ్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఇయర్ ఏంటి? 1968 అండ్ రిలేటెడ్ రూల్స్. దాని ప్రకారం ఏంటి? మోషన్ రిక్వైర్ సిగ్నేచర్స్ ఆఫ్, లోక్సభలో అయితే ఎంతమంది? 100, రాజ్యసభ అయితే 50. ఇఫ్ అడ్మిటెడ్ 3 మెంబర్ జ్యుడిషియల్ కమిటీ. ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్వెస్టిగేట్స్ ద చార్జెస్. రోల్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ రోల్ ఏంటి? ద మోషన్ ఈజ్ సబ్మిటెడ్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ద ప్రిసైడింగ్ ఆఫీసర్ has the power to admit or refuse the motion. ఆ మోషన్ యాక్సెప్ట్ చేయాలి, రిఫ్యూజ్ చేయాలని ఎవరి చేతిలో ఉంటుంది? పవర్. స్పీకర్. ఇదే లూప్ హోల్. దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ క్రూషియల్ అండ్ కాంట్రవర్షియల్. నిజంగా సీరియస్ ఆర్ సిన్సియర్ ఆఫీసర్స్ని కాపాడడానికి ఇదే హెల్ప్ అవుద్ది, అదే జడ్జెస్ని. ఇంకా ఎవరైతే నాన్ సీరియస్ లేకపోతే ఈ మిస్బిహేవియర్ చేస్తారో వాళ్ళని కాపాడుకొని ఉండడానికి కూడా ఇదే హెల్ప్ అవుతుంది. ఏంటి అజయ్ కనుకొడుతున్నా? ద కోర్ లూప్ హోల్ హైలైటెడ్. ఏంటి? ద కోర్ లూప్ హోల్ హైలైటెడ్. ద లా డస్ నాట్ ప్రిస్క్రైబ్ క్లియర్ క్రైటీరియా ఫర్ అడ్మిటింగ్ ఆర్ రిజెక్టింగ్ అండ్ ఇంపీచ్మెంట్ మోషన్. నేను రిజెక్ట్ చేశా, ఎందుకు రిజెక్ట్ చేశానో చెప్పాలి. నేను యాక్సెప్ట్ చేశా, ఎందుకు యాక్సెప్ట్ చేశానో చెప్పాలి. ఈ లా లోపల ఏమీ క్రైటీరియా లేదు. దీనివల్ల ఏమవుతుంది? ఈవెన్ ఎ మోషన్ సైన్డ్ బై ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ కెన్ బి డిసలౌడ్ వితౌట్ రీజన్స్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇఫ్ డిసలౌడ్ నో ఎంక్వైరీ కమిటీ ఈస్ ఫ్రేమ్డ్. దీనివల్ల ఏమవుతుంది? జడ్జెస్ అనేవాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. సో కాంట్రాస్ట్ విత్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. అండర్ ఆర్టికల్ 61 ఏమంటాం? రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఏం పెట్టాం? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ మ్యాండేటరీ వన్స్ రెజల్యూషన్ ఈజ్ మూవ్డ్. ఒకవేళ లోక్సభలో రాజ్యసభలో రెజల్యూషన్ పాస్ చేస్తే అతను తీసేయడానికి ఇంపీచ్మెంట్కి, అప్పుడు పక్కాగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నో సిమిలర్ ఆబ్లిగేషన్ ఎగ్జిస్ట్ విత్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ రిమూవల్ కేసెస్ ఆఫ్ జడ్జెస్. సో రిస్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు దీనివల్ల ఏమవుతుంది? స్పీకరు చైర్మన్ ఏ పార్టీ నుంచి వస్తారు? రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకి సంబంధించిన జడ్జెస్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటారు. అది చెప్పండి. సిన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫెన్ బిలాంగ్స్ టు రూలింగ్ పార్టీస్, ద డిస్క్రిప్షన్ మే బి పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఏ గవర్నమెంట్ అన్విల్లింగ్ టు ప్రొసీడ్ కెన్ ఇండైరెక్ట్లీ షీల్డ్ అండ్ ఎర్రెంట్ జడ్జ్. ఎవరైతే తప్పు చేశాడో వాడిని కాపాడేయచ్చు. సో సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి? ఆర్టికల్ 125 షుడ్ బి రీవిజిటెడ్ టు క్లియర్లీ డిఫైన్ కండిషన్స్ ఆఫ్ అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎ మోషన్. పక్కాగా తీసుకునేటట్టు ఏం చేయాలి మనం? బైండింగ్ నేచర్ పెట్టాలి. ద స్పీకర్ ఆర్ చైర్మన్స్ డిస్క్రిప్షన్ షుడ్ బి స్ట్రక్చర్డ్ అండ్ రీజన్. వాళ్ళు చేసే ప్రతి డెసిషన్ కూడా ఎట్లా ఉండాలి? రీజన్డ్ వన్ అయి ఉండాలి, ఆర్బిట్రరీ కాదు. థర్డ్, అడ్మిషన్ ఆఫ్ ఎ మోషన్ మీటింగ్ న్యూమరికల్ రిక్వైర్మెంట్ షుడ్ బి మ్యాండేటరీ. ఒకవేళ పక్కాగా 100 మంది చేస్తే ఇక్కడ 50 మంది చేస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది మీకు సజెషన్. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల ఇదే క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇది అలాగే న్యూస్లో ఉంది కాబట్టి. మెయిన్స్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈ సజెషన్ ఎప్పుడైతే రాస్తారో, వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ యువర్ ఆన్సర్ విల్ బి లైక్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అనమాట. దాన్ని ఎవడు టచ్ చేయలేడు. సో దిస్ ఈజ్ ద పాలిటీ ఆర్టికల్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ టుడే. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆర్టికల్. ఇట్ ఆల్సో గివ్స్ మీ అ ఛాన్స్ టు
ఆస్క్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు అవర్ పాలిటీ క్లాసెస్. నేనే ఇక్కడ పాలిటీ డీల్ చేస్తున్నాను. ఈ ఆర్టికల్ నచ్చితే ఒకవేళ, ఇది ఇంకా చాలా శాంపుల్, నేను పాలిటీ క్లాస్లో చాలా డైమెన్షన్స్ కవర్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎల్టెక్స్ క్లాసెస్, పాలిటీ క్లాసెస్. నేనే చెప్పాను అనమాట. ఓకే, ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ prioritizes independence but inadequately ensures accountability. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి ఇంత జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ చూపిస్తుంది, బట్ ఇన్ఎడిక్వేట్లీ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. సో క్రిటికలీ ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ రోల్ ఆఫ్ స్పీకర్ ఆర్ చైర్మన్ ఇన్ అడ్మిటింగ్ ఇంపీచ్మెంట్ మోషన్స్. అవునా కదా? చూడండి ఎంత బాగుందో. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తే ఎవరైతే కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకే క్వశ్చన్ రాయగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా తెల్లమొహాలు వేసుకొని చూడడం తప్ప ఇంకా అక్కడ ఏమి ఉండదు అనమాట. ఓకే.